పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అందులో ముఖ్యంగా పాకిస్తానీయులందరూ కూడా భారత్ నిర్దేశించిన టైంలోపు భారత్ ని విడిచి వెళ్లిపోవాల్సిందే. అయితే ఇప్పటికే వీసాల్ని కూడా భారత్ రద్దు చేస్తూ వస్తోంది. పాకిస్తానీయులు వీసాలు కూడా అప్రూవ్ అవ్వట్లేదు, అప్రూవ్ చెయ్యరు. అండ్ పాకిస్తానీయులు కూడా నిర్దేశించిన టైంలోపు భారత్ ని విడిచి వెళ్లిపోవాల్సిందే. అలా కాకుండా ఎవరైతే భారత్ ని వీడకుండా పాకిస్తానీయులు ఇక్కడే ఉండిపోతారో ఆ నిర్దేశించిన టైం తర్వాత కూడా వారిని భారత్ ఏం చేయబోతోంది, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలకు సంబంధించి మనం చూస్తే 1946 ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే భారత్ ని నిర్దేశించిన టైం తర్వాత కూడా విడిచి వెళ్లకుండా ఇక్కడే ఉంటారో వారు అక్రమ వలసదారులుగా పరిగణించబడతారు. వారిని బలవంతంగా కూడా డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ డిపోర్ట్ చేసే గ్యాప్ లో వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్ లో ఉంచడం జరుగుతుంది. అయితే ఎవరైతే భారత్ ని విడిచి వెళ్లటానికి అప్పటికీ కూడా సుముఖంగా ఉండరో వారి మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసెస్ ప్రకారం వారు దాదాపు 5 సంవత్సరాల పాటు కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే వాళ్ళని క్రిమినల్స్ గా పిలుస్తారు. అంతేకాకుండా భారీ జరిమానా కూడా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తే ఇప్పటికే కొంతమంది భారత్ ని విడిచి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, భారత్ లోనే ఉండిపోతామని అభ్యర్థిస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ ఇంకా చాలా మంది భారత్ ని విడిచి పాకిస్తానీలు వెళ్లిపోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏం జరగబోతోంది, ఎంతమంది వెళ్లిపోతారు, అలాగే ఎంతమంది ఇక్కడే ఉంటామని అభ్యర్థిస్తారు, ఆ తర్వాత ఉన్న వాళ్ళని భారత్ ఏం చేయబోతోంది అనే విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి.